దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఒక మారు దేవుడు చూపించిన ఈ కృపను బట్టి మనల్ని నడిపించే విధానంను బట్టి ఆయన నామం ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నామండి. ఈ యొక్క సమయంలో మనం కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మరి మా అమ్మగారు వచ్చి ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ పాదములకు వేలాది స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, ఈ బిడ్డ వాక్యం చెప్పబోతుండగా నా తండ్రి నీ సిలువ చాటున మరుగుపరచమని, నీ మాటలు నీ బిడ్డ నోటికి అందించమని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. వ్యర్థమైన వాదనలకు వెళ్ళకూడదనే అంశం మీద నా తండ్రి నీ బిడ్డ మాట్లాడడానికి నిలవబడుతుంటుండగా నీ సిలువ చాటును దాయమని ప్రార్థించి వేడుకుంటున్నాను నాయన. అయ్యా, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు నిర్ణయించున్నారో నాయన, నీ ప్రణాళికలో ఉన్న వారందరి దగ్గరికి వాక్యం వెళ్ళగలుగుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ముఖ్యంగా నీ కృప చూపించండి, మా దేశాన్ని కనికరించండి, సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. దేశ సరిహద్దుల్లో నా తండ్రి నీ దూతలను కావలి ఉంచండి, శత్రు మా దేశంలోనికి రాకుండా నాయన సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ఈ కార్యక్రమం అంతా కూడా నీ నామ మహిమాత్మై వాడుకునమని నాయన, మహిమ ఘనత ప్రభావంలో మీరు పొందుకోమని నాయన, ఈ కొద్ది మాటలు నీ కుమారుడు మా రక్షకుడు తిరిగి మా కొరకు రారాజుగా రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్తుతి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుకొని మనము దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుకుందామండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయము మనము దేవుణ్ణి స్తుతిద్దామండి, ఆరాధిద్దాం. సంకీర్తన 99వ అధ్యాయము 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరుషుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపరుడి. ఈ విధంగా మనము దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. అందరికీ తెలిసినటువంటి పాటనే నిత్యము స్తుతించిన అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము కీర్తించిన నీ నామము పెంచలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అంగలార్పును నాశముగా మార్చివేసిన మా ప్రభు, నీకే స్తోత్రం ప్రభా. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవ
దేవాది దేవుడవు. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజన నీకు స్తోత్రం. దయచేసి అందరు నాతో కూడా కలిసి ఆయన నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా వెలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా వెలుగజేసిన పూజుడా. రాజా 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 రజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. దేవునికే మహిమ కలుగును గాక. మరి కొద్ది సమయము మనము దేవుణ్ణి ఆరాధిద్దామండి. హృదయపూర్వకంగా నామాన్ని ఆరాధిద్దాం. ఎవరూ మౌనంగా ఉండక ఆయన మన జీవితాల్లో చేసినటువంటి వేళ్ళను బట్టి, ఉపకారములను బట్టి మనం దేవుని నామాన్ని హృదయపూర్వకంగా ఘనపరిద్దాం, ఆరాధిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరిద్దాం. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ హృదయపూర్వకంగా ఆయన నామాన్ని ఘనపరుస్తాం.
ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ శిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ శిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూరలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూరలనా వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నీకేమి చెల్లింతును యేసయ్యా. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. కపట వస్త్రాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూరలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూరలనా వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూరలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూరలనా వేలాది పొట్టేళ్ళనా. ఏడాది దూరలనా వేలాది పొట్టేళ్ళనా. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం. గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా. పూజనీయుడు అయిన గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా. స్తోత్రార్హుడా, ప్రేమ స్వరూపి, సత్యస్వరూపి, నీతిమంతుడా, శూరుడా, అతి పరిశుద్ధుడా, మహాగణుడా, మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడు 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 అని వేల కోట్ల దుతులతో కొనియాడబడుతున్న గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా. తండ్రి మా రక్షణ, మా కేడమ, శృంగం, మా శాశ్వతం, మా సర్వస్వ, మా గానం, మా అంతరంగం, మా సమస్త, మా సర్వాంతర్యా మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా. ఈ యొక్క నీ పునరుద్ధాన దినమందు ప్రభా ఈ విధంగా ప్రభానైనా ఈ సన్నిధానంలో కూడుకొనుటకు మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి యొక్క సర్వీస్ ని ప్రభానైనా ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రభావ మీ అధ్యక్షత నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి కృపామయుడ, సత్యమయుడ మీకే స్తోత్రం ప్రభానైనా. తండ్రి కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రం ప్రభానైనా. ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ గొప్ప తండ్రి నీవు చేసిన ఉపకారములకు ప్రభానైనా మా జీవితాల్లో ప్రభా, అందరి జీవితాల్లో ప్రభానైనా మీరు చేసిన అనేకమైనటువంటి ఉపకారం
ఉపకారములకు మేమేమి చెల్లించినను తక్కువే ప్రభానైనా. తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకొచ్చిన ప్రభానైనా. నిజంగా ప్రభు మరణ పాత్రలమైన మమ్మల్ని ప్రభానైనా మీరు లేవనైతే ప్రభానైనా మమ్మల్ని మా కోసమే బలియాగమే ప్రభానైనా మీ రక్షణ మార్గంలోనైనా మమ్మల్ని నడిపించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చుట్టూ గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకొచ్చు. ప్రతి ఒక్కరి ప్రార్థన వినపములన్నింటినీ విజ్ఞాపనకన్నిటి ప్రార్థనలన్నింటినీ పాదము చేత మొరపెడుతూ నేను మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొచ్చు. మరి యొక్క సమయంలో ప్రభ ముందున్న సమయాన్ని పాదము చేత సమర్పించుకుంటున్నామయ్యా. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభానైనా బ్రదర్ దిలీప్ గారు ప్రభానైనా నాయన వాక్యాన్ని నాయన మాతో పంచుకొని పోతున్నా ప్రభా. బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మీ ఆత్మ అభిషేకంతో బిడ్డ నింపి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఈ యొక్క స్తుతి అర్పణ యేసునామమున అడిగి వేడుకుంటున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో ఇంతవరకు మనము దేవుని యొక్క నామమును స్తుతించి ఆరాధించుకున్న విధానమును బట్టి దేవుని నామమును ఎంతగానో మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో కొన్ని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందామండి. ఈరోజు వ్యర్థమైనటువంటి వాదనలకు మనము దూరంగా ఎందుకు ఉండాలి, ఎలాగున ఉండాలి అన్న విషయాల మీద మనం అధ్యయనం చేసుకుంటే, తీతుకు రాసిన పత్రిక కొత్త నిబంధన నుంచి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 9వ వచనము. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గురించిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలును నడిపిస్తూ వాడుకుంటూ ఉంటాడు. అయితే సంఘాలు స్థాపించి అనేక ప్రాంతాలు తిరిగే క్రమంలో ఆయన తీతు అనే ఒక శిష్యుణ్ణి ఆయన ఎంపిక చేసుకొని ఆయనకు ఒక ఐలాండ్ అప్పగిస్తాడండి. ఆ ఐలాండ్ పేరు క్రేతు. క్రేతీయులు ఉంటారు అక్కడ. ఆ ఐలాండ్ అంటే ద్వీపవాసులు వాళ్ళు. ఆ ద్వీపంలో తీతుని పెట్టాడు. తీతు అక్కడ ఉండి ఎలా మెలగాలి ఏంటని ఈ పత్రికలో రాస్తాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆ క్రేతీయులు అనే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఒక ఒక కల్చర్లెస్ లైఫ్లో వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఎలా అయిపోయినారంటే ఇష్టారాజ్యంగా ఎక్కువగా ఉన్న పరిస్థితులు అక్కడ. సో అవన్నీ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఎన్నో సూచనలు రాస్తూ ముఖ్యంగా అంటాడు, వ్యర్థమైనటువంటి వాటికి నువ్వు దూరంగా ఉండు. ఆ వ్యర్థమైనవి ఏంటివి అంటే హార్ష్ ఆర్గ్యుమెంట్స్, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే అక్కడ ఉన్న క్రేతీయుల్లో కొంతమంది తీతు దగ్గరికి వచ్చి కావాలని ఆర్గ్యూ చేసి పాయింట్లు పట్టుకొని ఆయన మీద కేసులు అలిగేషన్లు వేయాలని చూస్తుంటారు. పౌలు ఒక లాయర్ కాబట్టి ఆయనకు తెలుసు ఏ మనిషిని ఎక్కడ కట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ కాన్వర్సేషన్ ఎక్కడ డౌన్ చేయాలి, డైవర్ట్ చేయాలి. ఆయన అంటాడు నువ్వు దూరంగా ఉండు అని అంటాడు. దేనికి దూరంగా ఉండమంటాడంటే అవివేక తర్కములు, వంశావళి, కలహములు, ధర్మశాస్త్రమును గురించిన వివాదాలు. నిజానికి ఇవి చెడ్డవని మేము చెప్పము, కానీ వాటిని వివాదంగా మారుస్తారండి. వంశాల గురించి, ధర్మశాస్త్రాల గురించి ఈ తర్కాలు ఎక్కువైపోతాయి, తర్కించడం ఎక్కువైపోతుంది. అవన్నీ ఏముంటుందంటే లేఖనము నిష్ప్రయోజనము మరియు వ్యర్థమై ఉన్నవి. కాబట్టి మనం దానికి దూరంగా ఉండాలి. నేటి సమాజంలో ఏమైపోయింది అంటే వ్యర్థమైన వాదనలు ఎక్కువైపోయాయి. చూసే వాళ్ళకి నేను ఒక ఛాలెంజ్ చేసి యేసు ప్రభు దేవుడని నిరూపించండి అని అన్నప్పుడు అందరు నన్ను వచ్చి తిట్టి నిరూపిస్తూ ఉంటారు, కానీ నేను ఒప్పుకోను. అప్పుడు నన్ను ఇంకా ఎక్కువ తిట్టి ఇదిగో అది ఇది అని రెఫరెన్సులు చెప్తారు. చెప్పండి పర్వాలేదు, కానీ నేను విననని తెలిసినా సరే నాకు చెప్పినారంటే మీరు మూర్ఖులు అయిపోతారు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అనవసరమైన వ్యర్థవాదంలో దిగకూడదు అంటుంది. ఇప్పుడు నేను నా మైండ్లో నేను సైకలాజికల్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేను అంటే మీరు ఎన్ని ఆధారాలు చూపించినా నేను ఇంకో వంక మాట్లాడతాను తప్ప నేను ఒప్పుకోను. కారణం ఏంటి? మీ దగ్గర నిజం లేదని కాదు, నా దగ్గర యాక్సెప్ట్ చేసే గుణం లేదని అర్థం. దేవుని సన్నిధిలో వాక్యం ఏం చదివిస్తుందంటే వ్యర్థమైన వాదనలోకి తీతు వెళ్ళొద్దు అని చెప్తాడు. ఎందుకు? అది తీతుకే కాదు, ఆ సంఘానికి అంతటికే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే నేను మీతో పంచుకున్న ఆయన సన్నిధిలో పొందుకున్న మాటలు, వ్యర్థమైన వాదనలలో మనం దిగాల్సిన అవసరం లేదండి.
లేఖనాలను ఒకసారి బాగా పరిశీలిస్తే భక్తులు ఎక్కడైనా వ్యర్థమైన వాదనలకు దిగారా అని చూస్తే వాళ్ళు ఎక్కడ వ్యర్థమైన వాదనలకు దిగరు, తప్పించుకుంటారు తెలివిగా. సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారు, వారు వినే పరిస్థితుల్లో లేకపోతే అక్కడి నుంచి వాళ్ళకి దూరం అవుతారండి. ఈ అపోస్తలుడైన పౌలు తీతుకి ఈ మాట రాస్తాడు కదా, అదే పౌలు ఎలా దూరంగా ఉంటాడు వ్యర్థమైన ఆ వాదనలకు, నిష్ప్రయోజనమైన వాదనలకు? ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూసుకున్నట్లయితే 16వ వచనం నుండి, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు అని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పటికే ఈ కాంటెక్స్ట్ లో ప్రీవియస్ గా రెఫరెన్స్ లో మనకేముంటుందంటే, అప్పటికే పౌలు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళదలిచి ఆత్మ ఆటంకపరిచి నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఆయన ఆపి కొన్ని సెలెక్టెడ్ సిటీస్ కి, ప్లేసెస్ కి మాత్రమే గాస్పల్ ప్రీచింగ్ కి ఆయన పంపించడం జరుగుతుంది. అయితే ఆ కాంటెక్స్ట్ గుండా వెళ్తున్నప్పుడు ఏమైందంటే, వీళ్ళు ప్రాంతానికి వెళ్ళి అక్కడ జనరల్ గా ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తూ వస్తున్నప్పుడు అక్కడ ఒక సోద చెప్పేటామె, ఒక సార్సరీ, ఆ సోద చెప్పే వాళ్ళు ఈయనని మాటి మాటికి ఎత్తిపడుస్తున్నారు. ఈయన సువార్త చెప్పే ఆయన, ఇదిగో సర్వోన్నత దేవుని దాసులు, రక్షణ మార్గం ప్రచురించేవారు, కేకలేసి చెప్తున్నారు. వీళ్ళకి ప్రాణాపాయం ఉంది. అప్పటికే ఆ ప్రాణాపాయాన్ని ఇంకా పెద్దది చేస్తుంది. సో ఇప్పుడు పౌలు వాళ్ళతో వాదనకు దిగాడా అంటే, ఆమెతో వాదనకు దిగొచ్చు. ఆమె సోద చెప్పింది. ఇంకొకటి ఏంటంటే, ఆమె దెయ్యం పట్టుంది. ఆమె యాక్చువల్గా అక్కడ మనం చూసుకుంటే షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ ఉమెన్. సోద చెప్పడం ఒక ఎత్తు, చూసేవాళ్ళ అక్క, అమ్మ, చెల్లి, తమ్ముడు రాండి అమ్మ ఈ సోద చెప్పేది, ఇలా సోద చెప్పడం ఒక ఎత్తు. కానీ దెయ్యాలు పట్టుంది ఆమె ఒక దెయ్యం పట్టుంది ఆమె. ఆ దెయ్యం పట్టుంది. ఆమె మాట్లాడుతోంది, కేకలేస్తుందంట. ఆమె ఓనర్లు ఆమె వల్ల చాలా ప్రాఫిట్ పొందుతున్నారు. ఎందుకంటే వాక్యం చెప్తాం వస్తారా అంటే ఎవరు రారు, దెయ్యాలు వదలగొడతాం వస్తారా అంటే 10 మంది వస్తారు, వీడియోలు తీయడానికైనా వస్తారు పాపం. అయితే అలాంటి పరిస్థితి. అది పల్సు పట్టుకున్న యజమానులు దెయ్యాలు పట్టినోళ్ళు కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకున్నారు, సోది చెప్పింది అనుకున్నారు, కానీ ఆమెను పట్టుకొని డబ్బులు సంపాదించుకుంటారు. అది ఆ దెయ్యానికి తెలిసి వాళ్ళకి అదైవికత్వాన్ని పెంపొందిస్తున్నప్పుడు పౌలుని టార్గెట్ చేసి మాట్లాడితే, పౌలు ఆ దెయ్యం కాడికి పోయి వాదించలేదు. ఆ స్త్రీ దగ్గరికి, ఆ సోదగత్త దగ్గరికి పోయి వాదించలేదు. ఆ దెయ్యం, నీ పేరేం పేరు, నువ్వు ఏడ నుంచి వచ్చినావు, ఎన్ని సంవత్సరాలు ఉన్నావు, నువ్వు ఎక్కడ పట్టుకెనావు ఈమెని, ఆ రోజు ఎందుకు పట్టుకెనావు, నేను ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లు, ఇంటరాగేషన్లు, ఎంక్వైరీలు ఆయన చేయలేదు. అక్కడ 4 చైర్లు వేసి ఎదురెదురు కూర్చొని ఆ యజమానులతో ఈయన వాదించలేదు. అండర్ సెక్షన్ సో అండ్ సో, అండర్ సో అండ్ సో పిన్నల్ కూడా నేనేం మాట్లాడలేదు. ఆయన లాయర్, మాట్లాడాలంటే చాలా పెద్ద మాట్లాడచ్చు, మాట్లాడలేదు, ఏమీ వాదించలేదు. ఎందుకు? వ్యర్థమైన వాదనలకు దూరంగా ఉండడానికి. అక్కడ వాదిస్తే వాదన పెద్దగా అవుతుంది, అందుకని నేను వాదించలేదండి. వాదించకుండా అలానే వెళ్ళిపోతే అక్కడ ఆమె అలానే రోజు రోజుకి ఆ తీవ్రత పెరిగిపోయే లోపల ఆమె ఏమంటదంటే, ఆమె అలానే చేస్తుంటే పౌలు వ్యాకుల పడి ఏం చేస్తాడంటే, యేసు నామములో ఏమైనా వదిలిపో అంటే, అప్పుడు ఆ దెయ్యంతో చెప్పినంబడే ఆ దెయ్యం ఆమెను వదిలిపోతుంది. ఇది దేవుని యొక్క సేవకులకు లేదంటే విశ్వాసులకు ఉండవలసిన గుణగణం. వ్యర్థమైనటువంటి వాదనలకు మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. పౌలు ఎంత మహాభక్తుడు. నిజంగా పౌలే డబ్బు సంపాదించాలనుకునింటే ఈ యజమానుల కంటే ఆడామని వీళ్ళ వైపుకు తిప్పుకొని ఎంతో సంపాదించుకోవచ్చు దెయ్యాలను అడ్డం పెట్టుకుని. కానీ పౌలు చేయలేదు అలా. వ్యర్థమైన వాదనలకు దిగాడు ఆయన వ్యర్థమైన వాదనలు వాదించి జనాలలో మెప్ప పొందిండొచ్చు, కానీ ఆయన దూరంగా ఉన్నాడు. ఎందుకంటే పౌలు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు పౌలుకు దేవుడు ఆత్మ చెప్తాడు, వ్యర్థమైన వాదనలకు మనం దూరంగా ఉండాలి. అందుకే తీతుకు రాస్తాడు, నిష్ప్రయోజనమును వ్యర్థమైన వాటికి నువ్వు దూరంగా ఉండు అంటాడు. ఆ వాదనలు మనకు అక్కరకు రావండి. అదే విధంగా లేఖనాలలో మరి ఒక మారు మనం వెళ్ళి చూసినట్లయితే 22వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనం నుంచి చూద్దామండి. 15వ వచనం నుంచి, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి
మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడవైండు, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మౌమాటము లేని వాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి. యేసు వారి చెడుతనం మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు 1 దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపము పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారి దగ్గరికి ఈ పరిసయ్యులు వస్తారు. దే ఆర్ ట్రయింగ్ టు మేక్ అ కాన్ఫ్లిక్ట్ ఇన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద రిలీజియన్. మతానికి ప్రభుత్వానికి మధ్య గొడవ పెడదాం అనుకున్నారు వాళ్ళు. ఏమంటున్నారంటే, అయ్యా పన్ను కట్టాలన్నా వద్దా కైసరుకు అని అడిగితే, అక్కడ సమస్య ఏమొస్తుందంటే, కైసర్కి పన్ను కట్టు అంటే అంటే మనమందరం యూదులం కదా, మనం దేవునికి ఇవ్వాలి కదా, కైసరుకి ఎందుకు ఇవ్వాలి అని వాదనాడడానికి కొంతమంది రెడీగా ఉన్నారు. లేదు, కైసరు కట్టకండి, మనం దేవునికి ఇచ్చేయాలి, మన సమస్తము మనం దేవునికి ఇవ్వాలి, పన్ను కాదు, మనం మన దేవునికి దశమ భాగం ఇవ్వాలి, మన దేవునికి అర్పణలు ఇవ్వాలి, ఎవరికి మనం కట్టకూడదు అని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సో ఆయన ఎస్ అన్నా వాదించడానికి రెడీగా ఉన్నారు, ఆయన నో అన్నా వాదించడానికి రెడీగా ఉన్నారు. దెవర్ ప్లాన్డ్ అండ్ దెవర్ రెడీ టు ఆర్గ్యూ ఇక్కడ చూసుకున్నట్లయితే. కానీ వాళ్ళకి అర్థమయ్యింది ఏంటంటే, ఏది చెప్పినా ఇప్పుడు ఆయనతో వాదిద్దాం అనుకున్నారు, కానీ ఆయన వాదించడానికి రెడీగా లేడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఇక్కడ వ్యర్థమైన వాదనలకు దిక్కకూడదు. ఏంటంటే మనలో మన మాట మాట్లాడుకుందాము. ఒక పెద్ద లాయర్, పేరు మోసిన జడ్జి వాదించాలనుకుంటే చిన్న చిన్న వాళ్ళ వాదనల ముందు నిలబడలేరు కదండి. అలాంటిది ఒక పెద్ద ధర్మశాస్త్రాన్ని పాండిత్యం చేసిన ఆయన వాదించాల, పౌలు లాంటి ఆయన అంటే ఎవరైనా నిలబడలేరు. సమస్త సృష్టిని సృష్టించిన మన దేవుడు ఈ భూలోకంలో నరావతారిగా వచ్చినప్పుడు ఆయనతో వీళ్ళు వాదించాలనుకున్నారు. సపోజ్ చెప్తాను, ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిసయ్యులతో ఆయన వాదించాలి అనుకుంటే, పరిసయ్యులతో ఆయన వాదించడం ఆయనకి ఎంత పని? పరిసయ్యులను ఆయన ఓడించలేడా? లేదా అక్కడ ఉన్న ప్రభుత్వాలను ఆయన జయించలేడా? ఏదైనా చేయగలడు. హీ హ్యాస్ ద కెపాసిటీ అండ్ క్యాలిబర్. కానీ ఆయన అది చేయలేదు. ఆయన వాదించడానికి బలం ఉంది, కానీ ఆయన వాదించలేదు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవడానికి అక్కడ సిద్ధంగా లేరు. కాబట్టి దేవుడు వాళ్ళ హృదయంలో ఉండే చెడుతనం గుర్తించి చాలా ఆత్మపూర్ణుడై డిప్లొమాటిక్ గా మాట్లాడతాడు. దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ డిప్లొమసీ. దీన్ని ఏమంటారంటే, ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎలా చురుకుగా తెలివిగా ప్రవర్తించగలని అని అంటాడు. ఈ నాణెం మీద ఎవరి బొమ్మ ఉంది అంటాడు. అక్కడ 2 రకాల వాళ్ళు వస్తారు ఆయన దగ్గరికి. పరిసయ్యుల శిష్యులు వస్తారు, హేరోదీయులు వస్తారు. హేరోదీయులు ప్రభుత్వానికి చెందిన వాళ్ళు, పరిసయ్యుల శిష్యులు మతానికి చెందిన వాళ్ళు. సో యూదా మతము ఒకవైపు ఉంది, రోమా ప్రభుత్వం మరొక వైపు ఉంది. సో రెండిటికి మధ్య పుల్ల పెట్టడానికి వీళ్ళు రెడీగా చిచ్చుపెట్టడానికి పరిసయ్యులు పెద్దలు కుమ్మక్కైపోయినారు. సో ఇప్పుడు ఆయన తెలివిగా ఎలా తిప్పికొడతాడంటే, ఈ నాణెం పైన ఎవరి బొమ్మ ఉంది, ఎవరి రాతలు ఉన్నాయంటే కైసరు ఉన్నాయా అంటారు. అయితే ఒక పని చేయండి, కైసరుది ఉంది కదా, కైసరు సొమ్ము కైసరుకు కట్టాల్సింది కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి అంటాడు. ఎందుకంటే కైసరుకు కావాల్సింది ఏంటి అంటే ద కాయిన్. కైసరుకు కావాల్సింది పన్ను. ఆ పన్ను నాణ్యాల రూపంలోనే కట్టగలరు. కానీ దేవునికి కైసరు రూపము ఉన్న నాణ్యము దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఏంటి అంటే మన మనసులు. అంటే దేవుని ఆంతర్యం ఏంటై ఉంటుందంటే, ఇక్కడ కైసరుకి పన్ను కట్టేయండి నాణ్యాల రూపాలలో, దేవునికి మీ హృదయాలు అర్పించుకోండి అని అక్కడికి వచ్చిన ఆ యొక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని, ఆ యొక్క పరిసయ్యుల రిప్రజెంటేటివ్స్ ని ఆయన చెప్పడం జరుగుతుంది. చూస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులకు నేను చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధ లేఖనాలలో మనకు నిగూఢమైన అంశాలు అనేకములు ఉన్నాయి. ఇక్కడ మనం బాగా చూసుకుంటే ఎక్కడా కూడా అండి, అపోస్తలుడైన పౌలు గురించి నేను ఇప్పుడు మాట్లాడాను, అదేవిధంగా యేసుక్రీస్తు గురించి నేను ఇప్పుడు మాట్లాడాను. అయితే
ఎక్కడ కూడా వీళ్ళు వాదించడానికి దిగలేదు. రేపు నేను వస్తాను కాసుకో అని వాళ్ళు అనలేదండి. ఎవరైనా కాసుకొని ఉన్నా సరే మీరు కాసుకొని ఉండండి, మేము అక్కడ పోయి చాలా పనులు చేసుకోవాలని వెళ్ళిపోయినారు. ఈరోజు దేవుని సన్నిధిలో సంఘములో పెరుగుతున్న నాలాంటి వాళ్ళైతేనేమి, చూస్తున్న మీలాంటి వాళ్ళైతేనేమి, మనందరం కూడా ఈ అంత్య దినాల్లో మనం చాలా తెలివిగా, మనం చాలా చురుగ్గా ఉండాలండి. ఎందుకంటే ఈరోజు దేవుని సంఘానికి హింసలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ గిల్లుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు గొడవ పడడానికి రెడీగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వాదించడానికి రెడీగా ఉన్నారు. మనమందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరము లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విశ్వాసి గాని, సేవకుడు గాని, ఎవరైతే దేవుని మాటలు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి చెప్పండి, పర్వాలేదు. ఎవరైతే ఆయన మాటలు వినడానికి సిద్ధంగా ఉంటారో వారికి చెప్పండి. ఒకవేళ సిద్ధంగా లేరు కానీ వాళ్ళు అడుగుతున్నారు, వేధిస్తున్నారంటే ఒకసారి చెప్పి చూడండి. వారు వినే మనసు వారికి లేక కావాలనే మిమ్మల్ని వాదనలో దింపడానికి అడుగుతుంటే దేవుడు ఇక్కడ ఏం చేశాడు ఒక్కసారి చూసుకోండి. యేసు ప్రభువు వారు ఏం చేస్తారు, అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడు, తీతుకు ఏం చెప్తున్నాడు, వ్యర్థమైన వాదనలో దిగకండి అంటున్నాడు. ప్రియ సంఘస్థులకు, లేదంటే ప్రియ దైవజనులకు, సేవకులకు, విశ్వాసులకు, సాటి యవనస్తుడిగా, సోదరుడిగా ఈరోజు నేను సంఘాలకు, నా యొక్క సోదరిమణులకు చెప్పుకున్నటువంటి మాట ఏంటి అంటే, ఇవి అంత్య దినాలండి. దేవుని రాకడ సమీపించి ఉన్నది. మనం ఈ దినాల్లో ఏం చేయాలి అంటే, అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దిలీప్ కుమార్ వచ్చి యేసు ప్రభు దేవుడు కాదంటాడు, దేవుడు కాకుండా పోతాడా? నాలాంటి వాళ్ళు 100 మంది వచ్చన్నా సరే, ఆకాశం కాకుండా పోద్దా, భూమి కాకుండా పోతాడా? దేవుడు కాకుండా పోతాడా? హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని మనం ఒప్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒప్పుకోవాలి అంటే ఆత్మ దేవుడు ఒప్పిస్తాడు. వారు ఒప్పుకోకున్నారంటే వారి హృదయ కాఠిన్యం వారికి శిక్ష ఖచ్చితంగా వేస్తుంది. ఈరోజు చూస్తున్న వాళ్ళు దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. సోషల్ మీడియాలో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో కానీ వ్యర్థమైన వాదనలకు ఎవరైనా లాగుతుంటే వాటికి దూరం అయిపోయి వారి గురించి, వారి కుటుంబ క్షేమముల గురించి, ఆధ్యాత్మిక స్థితి గురించి ప్రార్థన చేయమని, వారందరి నిమిత్తం ప్రార్థన చేయమని మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి యొక్క చిన్న పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసనమైన దేవానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలోనైనా మీరు ఇంతవరకు కాచి కాపాడి ఎండల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలోనైనా గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ద్వారానైనా నడిపిస్తున్న కార్యక్రమాలను, కూడికలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ, మీరు ఇంకా మమ్మల్ని దీవించి ఆశీర్వదించినైనా ఎన్నో ఆత్మలు రక్షించే యాత్రలో, వేటలో మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుతున్నాయినా, ఎన్నో విషయాలు మేము నేర్చుకుని అడుగులు ముందుకేయటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ, ఈ కూడికను దీవించినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సమయంలోనైనా వ్యర్థమైన వాదనలలోనైనా నీవు కానీ, పౌలు కానీ ఎలాగునైతే ఈ లోకంలో నాయన ఉన్నప్పుడు మీరు ఎలాగునైతే దూరంగా ఉన్నారో, నీ సన్నిధిలో పెరుగుతున్న మేము కూడా తండ్రి, మేము కూడా దేవా అలాగుననే పెరుగుటకు, బ్రతుకుటకు నీ సహాయము, నీ కృప మీరు అనుగ్రహించి దయచేయమని ప్రార్థిస్తూ, ప్రాధేయపడుతూ, తెలివిగా, యుక్తిగానైనా, ఆలోచన పూర్వకంగా అంత్య దినాల్లో మేము బ్రతుకుటకు, నీ సాక్షులుగా నిలబడుటకు నీ కృప సహాయమును అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ, నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.